రామరాజు ఇంటికి వస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న భాగ్యం రామరాజు దగ్గరికి వెళ్ళి, అన్నయ్య గారండి, మేము పచ్చడి బిజినెస్లు పెట్టాలి అనుకుంటున్నాము, ఒక్కసారి నా పచ్చడిని ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న రామరాజుకి అయితే తన తీసుకొని వచ్చిన పచ్చడిని వడ్డిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు ఆ పచ్చడి తింటూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న తిరుపతి అయితే, ఏంటి బావా అంత బాగుందా, అలా ఉండిపోయావేంటి, నాకు కూడా పెట్టు బావా, త్వరగా ఆ పచ్చడి నాకు తినాలని ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న భాగ్యం అయితే, అన్నయ్య గారికి బాగా నచ్చినట్లుగా ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది, ఆయన దగ్గర నుండి ఎలాగైనా సరే డబ్బులు కొట్టేయాలి అని చెప్పేసి అయితే ప్లాన్ వేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు అయితే, ఏంట్రా తింటావా, ఇదిగో అయితే తిను అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ పెడుతూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న తిరుపతి అయితే తిని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న నర్మద అయితే ప్రేమ వైపు చూస్తూ, అయ్యో పాపం అని చెప్పేసి అయితే అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. అది తిని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి డైనింగ్ టేబుల్ దగ్గర నుండి లెగిచి వాంతులు చేసుకుంటూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న భాగ్యం, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటిది ఇలా జరిగింది అని చెప్పేసి అయితే అనుకుంటూ భాగ్యం అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు అయితే, మీరు ఈ పచ్చడి బిజినెస్ని మానుకుంటే చాలా మంచిది, మీరు ఇది తప్ప ఇంకా ఏదైనా చేసుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి భాగ్యం వాళ్ళు అయితే, ఏంటి అన్నయ్య గారు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం, ఇందులో ఎంత ఉప్పు ఉందో తెలుసా, ఇది తింటేనే బీపీ ఎక్కువైపోతుంది, నీకు ఆ విషయం అర్థం కావటం లేదు, మీరు ఈ పచ్చడి బిజినెస్ అనేది మానుకోండి ముందు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ఆనందరావు అయితే, అదేంటి నా భార్య కళ్ళు మూసుకొని మరీ ఉప్పు కరెక్ట్గా వేయగలదు, ఉప్పు ఎక్కువైంది అంటున్నారేంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు మాత్రం, ఒక్కసారి మీరే తిని చూడండి ఎలా ఉందో అని చెప్పేసి